ఈ లాక్డౌన్లో మీ కుటుంబాల్లో మీ ఫ్యామిలీస్తో ఆనందిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ, దేవునిలో వర్ధిల్లుతూ, ప్రభువులో ఫలిస్తున్న అనుభవం మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ ఆత్మీయ జీవితాలు పచ్చగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేర వేసవకాలం సమ్మర్ స్టార్టెడ్ ఆల్రెడీ. సగం 50% సమ్మర్ అయిపోయినట్టుగా ఈ కరోనా ఈ సబ్జెక్ట్లో పడి వేసవకాలం అన్న సంగతి మర్చిపోతున్నాం అందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దేవుళ్ళు నెమ్మదిగా మే అయిపోతే సమ్మర్ కూడా ఫినిష్ అయిపోద్ది. దేవుడి కృప వల్ల వర్షాలు పడతాయి, భూమి చల్లబడుతుంది. ఎనివే, దేవునికి మహాకృప వల్ల ఈ సాయంకాలం కూడా మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. యుద్ధం పూర్తయిపోయే వరకు, యుద్ధం గెలిచే వరకు పోరాటం ఆపకూడదని దేవుని వాక్యం చెప్తాను. చివరి వరకు మనం పోరాడుతూనే ఉండాలి. మధ్యలో పోరాటాన్ని వదిలేయకూడదు. మధ్యలో లెఫ్ట్ ఓవర్ అయిపోకూడదు. గెలుపే మన టార్గెట్గా, విజయం తథ్యం మనకి. ఆమెన్. తప్పదు. విక్టరీ ఈజ్ అవర్స్. విక్టరీ బిలాంగ్స్ టు గాడ్. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే, విజయం ఆయన మనకి ఇస్తాడు. ఇచ్చే వరకు మనం ఆయనకి సహకరించాలి. మోషే చేతులు ఎత్తితే దేవుని ప్రజలు గెలిచారట. మోషే చేతులు ఎత్తడానికి దేవుని ప్రజలు గెలవడానికి సంబంధం ఏంటండి అని మీరు నన్ను అడగొచ్చు. ఉంది. ప్రార్థనకు గెలుపుకు సంబంధం ఉంది. ప్రార్థనకు ఆశీర్వాదానికి సంబంధం ఉంది. ఎస్, దేర్ ఇస్ ఎ లింక్. వెన్ యూ ప్రే, గాడ్ విల్ ఇంటర్ఫేర్. మనం ప్రార్థన చేస్తే ప్రభు కలగజేసుకుంటారు. కాబట్టి ప్రతి సందర్భం కొరకు, ప్రతి విషయం కొరకు మన ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభు పాదలకు రావాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. దెర్ ఇస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్, విత్ ప్రేయర్. ప్రార్థన పరుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రార్థన ద్వారా నువ్వు అన్నీ సాధించుకోగలవు. అందుకే వాక్యంలో రాయబడింది, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. మీరు ఏడ్చుచూ వచ్చేదిరేమి, మీరు ప్రార్థించుచుండగా నేను మిమ్మల్ని నడిపిస్తానని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది. ప్రార్థించుచుండగా, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుండగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు మోషే చేసిన పని ఏంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ప్రభువా ఏం చేయమంటావు? ప్రభువా నీ చేతిలో ఏముంది? కర్ర చూపించి సముద్రం వైపు. విశ్వాసం అనే ఆ కర్ర తీసుకొచ్చి సముద్రం వైపు విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఏంటి మహాసముద్రం వైపు ఆ సముద్రం ఎదురు కనబడుతుంది అనుకోండి. సముద్రం వైపు కర్ర చూపించి అది పాయిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం ఎంత ఫెయిత్ కావాలండి? ప్రేయర్ విల్ గివ్ యూ ఫెయిత్. ప్రార్థన నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ ఆల్వేస్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. సో ఈ దినాల్లో ఈ భయంకరమైన మహమ్మారిని ప్రభు తల చెదగొట్టి దాన్ని అనగదొక్కి దాని మీద అత్యధికమైన విజయాన్ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నారు. మనమంతా ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన ఆపొద్దు దయచేసి. మీరు అది చూసారా? ఈ లాక్డౌన్ సరిగ్గా 40 days ఏనంట. దాని మీద చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. 40 days ప్రేయర్ చేసినప్పుడు, 40 days ప్రార్థన చేసినప్పుడు శోధన తొలగిపోతుంది. ప్రేయర్ 40 days and nights వారు షిప్లో ఉన్నారు. 40 days and nights మోషే ఆ యొక్క కొండ మీద ప్రభుతో గడిపి 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు వారు కూడా 40 days ఫాస్టింగ్ ఉండిన తర్వాత స్వార్థ ప్రారంభించాడు ఆయన. సో 40 అనేది వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ ద బైబిల్. ఎనివే, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం లాక్డౌన్ అనేది నాకు తెలిసి నా యొక్క హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడు ఇన్ని రోజులు ఖాళీగా చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఫ్యామిలీతో ఆనందిస్తూ ప్రభువులో ఆనందించే అనుభవం ఎప్పుడూ లేదు. నాకు అనిపిస్తుంది, నా ఒక్కడనే కాదు, మొత్తం అందరినీ ప్రభు ఇంట్లో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి కనుక. చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, తెల్లవాడు లేదు, నల్లవాడు లేదు, పొడుగోడు లేదు, పొట్టోడు లేదు, అందరినీ 250 దేశాలను కూడా ప్రభు కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టి ప్రభు ఎడిఫై చేస్తున్నాడు సంఘాన్ని. గాడ్ ఈజ్ ఎడిఫైయింగ్ ద చర్చ్.
ప్రభు సంఘాన్ని క్షమాభివృద్ధి కలగజేస్తున్నాడు. సంఘాన్ని ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5:25 ప్రకారం సంఘాన్ని మచ్చ, ముడత, డాగు, కలంకం, కల్మషం ఏమీ లేకుండా నిష్కలంకమైన నిర్దోషమైన సంఘంగా, మహిమగల సంఘంగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్న దినాలేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎనీవే, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవడం ఎంతో మంచిది. మీరు ఎవరో సమయాన్ని అర్థం చేసుకోకండి. యూస్ ద టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ప్రభు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి. దేవుడిని ఉద్దేశించుకుంటే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని సందేశాన్ని నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎవరు డోంట్ లెఫ్ట్ అవ్వద్దు, వినండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని. కొంచెం సేపు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు 7 o'clockకి లైవ్లో మనం కలుసుకుంటాం. శక్తివంతమైన సందేశాలు మీరు వింటారు. సో యోహాను సువార్త ఒకసారి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16. యోహాను సువార్త 15:16 వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒక్కనినొక్కడు. చాలు పిల్లరా, ఇక్కడ దేవుడట మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్, సెలక్షన్ ఆఫ్ గాడ్, ఎలక్షన్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్. ఇక్కడ ఉంది ఏంటంటే, ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ, ఐ హ్యావ్ చూజన్ యూ. నేను ఏర్పరచుకొని నియమించను. ఎందుకో తెలుసా? మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును. ప్రియులారా, ఈ దినాల్లో, ఈ లాక్డౌన్ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఇంతవరకు ఒకవేళ మన జీవితంలో ఫలభరితమైన ఆత్మీయ జీవితం లేదేమో, కాయలు లేక ఆకులు రాలి ఎండిపోయిన స్థితిలో ఏదో బ్రతుకున్నావా అంటే ఉన్నాను, ఉన్నావా అంటే ఉన్నాను, తిన్నావా అంటే తిన్నాను అన్నట్టుగా ఒక క్రైస్తవుడిగా, లేకపోతే ఒక నామినల్ పరిస్థితుల్లో చలామణి అయిపోయి కాలక్షేపం చేస్తూ ముందు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఒకవేళ ఉండొచ్చు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు సాయంకాలం మాట్లాడుతూ తెలుసా, నువ్వు అలాగ ఉంటే కుదరదు. నేను ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బిలీవర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ నామినల్ లైఫ్. సో ఫ్రూట్ఫుల్ లైఫ్. మనం ఫలభరితమైన అనుభవంలోకి రావాలి. ప్రభు అంటాడు, మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకుని, నేను ఎందుకు పిలిచి, నేను మిమ్మల్ని ఎందుకు నియమించాను తెలుసా? మీరు ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. దట్స్ గాడ్స్ ప్లాన్. పిల్లలు మనం ఫలిస్తేనట, ఒకసారి అదే అధ్యాయం 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 8వ వచనం చదవండి మీ బైబిల్స్లో. యోహాను 15:8. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఏమవుతాడట? మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. ప్రభు అంటున్నాడు, మీరు ఫలిస్తే నా తండ్రికి మహిమ వస్తుంది. పిల్లరా, ఈ చీకటి ఆవరించబడిన ఈ లోకంలో భయంకరమైన నామకార్థ పరిస్థితులు, నాస్తికత్వం ప్రబలిపోతున్నాయి, విస్తరించిపోతున్నాయి. ఈ దినాల్లో మనం ఫలిస్తేనట దేవునికి మహిమ, మారు మనసుకు తగిన ఫలములు, ఆత్మ ఫలములు, జిహ్వ ఫలము అనే గొప్ప మాట దేవుని వాక్యంలో చాలా ఉన్నతమైన మాటగా కనబడుతుంటుంది. దేవుని ప్రజలు మనం ఫలించే అనుభవంలో ఉండాలి. ఫ్రూట్ఫుల్. జనరల్గా మనం ఆలోచిస్తే ఏ రైతైనా ఒక చెట్టు నాటినవాడైనా, లేకపోతే విత్తనాలు విత్తినవాడైనా ఆ యొక్క పంట ఫలించాలని కోరుకుంటాడు, ఫలభరితంగా ఉండాలని కోరుకుంటాడు. ఒక కొబ్బరి చెట్టు నాటామనుకోండి, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ సీజన్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రతి టైం టు టైం చూస్తుంటాడు, ఆ కొబ్బరికాయలు కాస్తున్నాయా, ఫలాలు ఇస్తున్నాయా లేదా చూస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా పిందులు లేవు, ఫలాలు లేవు, పిల్లల కాయలు లేవు, ఏమి లేకుండా ఉంటే ఏం చేస్తాడండి? సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, ఆ తర్వాత ఏం చేస్తాడంటే
గొడ్డలి వేర్లు చోటున ఉంది. దీనివల్ల ఈ చెట్టు వల్ల ఈ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అని దేవుడు ఏం చేస్తాడు, దాన్ని నరికి అగ్నిలో పారవేస్తాడు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. పిల్లరా, అన్నీ ఇచ్చాడు దేవుడు నీకు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. మంచి సంఘం ఇచ్చాడు, మంచి కాపర్ని ఇచ్చాడేమో, మంచి మంచి టీచింగ్ ప్రాబ్లం ఇచ్చాడు, మంచి బోధనకి ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు దేవుడు చేసినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఫలించలేని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు ఏర్పరచుకొని నియమించుకున్నాను తెలుసా? నీవు ఫలించాలి. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్. ఫలభరితమైన అనుభవం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆయన బాధ చూడండి ఒకసారి. దేవుడు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఫలించకపోతే, అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పిల్లరా మన ఫలభరితమైన అనుభవం లేకపోతే ఎంత బాధపడతాడండి. ఒకసారి మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పిల్లరా దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, మొదటి నుంచి నా ప్రియుని గురించి పాడేదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదిన వినుడి. యెషయా 5వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఒక కొండ మీద సత్తువ గల భూమి మీద ఉండెను. చదవండి. ఆయన దానిని బాగుగా తవ్వి, దేవుడట దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్య బురుజు ఒకటి కట్టించి ద్రాక్ష తొట్టి తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని. ఈ మాట చూడండి, ద్రాక్ష తోటలు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాసెను. కారు ద్రాక్ష అంటే, కారు అంటే చేదు. పిల్లరా, ఆ దేవుడు ఏం చేశాడంట, ఒక సత్తువగల కొండ మీద, సత్తువగల భూమి మీద, సత్తువగల భూమి సంగమం. కొండ అంటే నా కొండ నీవే, నా కోట నీవే, దేవుడే. ఆ కొండ మీద ద్రాక్ష తోట ఉందంట. దేవుడు అంటే దాన్ని బాగుగా త్రవ్వి అందులో ఉన్న రాళ్ళు అంటే పాపాలన్నీ తీసేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించాడట. దాని మధ్య బురుజు వేయించి తొట్టిని తొలిపించి వాటర్ ఫెసిలిటీ ఇచ్చి అన్ని ఏర్పాట్లు దేవుడు చేస్తానంట. తీరా కాయలు కాసే టైంకి, ఫలాలు ఏరుకునే టైంకి, ఫలాలు తీసుకునే టైంకి వస్తానంట అయ్యట కారు ద్రాక్షలు కాదు, చేదైన ద్రాక్ష. ఆర్ వి లైక్ దట్? మనం కారు ద్రాక్షలు ఫలించే వాళ్ళగా ఉన్నాము. చేదైన ఫలములు, మన ఆత్మీయ ఫలములు ఎలా ఉన్నాయి? మారు మనసు తగిన ఫలములు ఎలా ఉన్నాయి? నీ జిహ్వా ఫలము ఉంది, నీ నోటి ఫలం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ సిల్లీ. వేళకోళంగా ఈజీగా తీసుకోకు. దెర్ ఈస్ మెనీ ప్లాన్స్. దెర్ ఈస్ ఎ బిగ్ ప్లాన్ ఫర్ గాడ్. నీ పట్ల దేవునికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకుంది. కారు ద్రాక్షలు కాసిన తర్వాత అప్పుడట దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలెను. నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. నేను ఇంకేం చేయాలి చెప్పండి మీరే. యెరూషలేము నివాసులారా, మీరు చెప్పండి కొంచెం, ఇంతకన్నా నేను ఏం చేయగలను చెప్పండి. ఇన్ని ఏర్పాట్లుగానే నేను ఇంక ఏ ఏర్పాట్లు చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయలని కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షల కాయుటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు కారు ద్రాక్షలు చేదైన ఫలములు, కారు ఫలములు, చేదైన ఫలములు. ఆర్ వి లైక్ దట్? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మీరు ఆ శ్రేష్టమైన ఫలములు ఫలించేవారుగా ఉండాలి. నేను మినిమైజ్ చేస్తున్నాను మెసేజ్ని. ఈ రాత్రి మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలించాలని కోరుకుంటున్నాము కదా పిల్లల, ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు? మొదటిది ఫలించాలని. రెండవది ఎలా ఫలించాలంట? విస్తారంగా, లేకపోతే
బహుగా ఫలించాలి. చూడండి యోహాను సువార్త 15:5. యోహాను 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఒక పాస్టర్ గారు అలాగే వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే కింద నుంచి ఒక ఆవిడ వాక్యం చదువుతుంది. లాస్ట్ టైం గారు వాక్యం చదువుతుంది. ద్రాక్షవల్లి నేను, ఈగల మీరు అని చదివిందంట. పాస్టర్ గారు అనుకున్నాడంట, నేను తీగలను ప్రిపేర్ అయ్యానే, ఈవిడేమో ఈగలను చదువుతుందంటే ఈవిడిది కరెక్టా నాది కరెక్టా, ఓహో నాకు సరిగ్గా కలర్ కనబడట్లేదు కదా, నాకంటే ఆవిడ ఎక్కువ చదువుకుంది కదా అని అనుకుని అది తీగలు కాదు ఈగలే అనుకుని ఈగల మీద వాక్యం మొదలెట్టాడు అయ్యారు. ప్రియులరా, ద్రాక్షవల్లి నేను, ఈగలు మనం ఈగలు లాంటి వారు ప్రియులరా. మన దేవుడేమో పెద్ద బెల్లం మొక్కలు అంటాడు, మనం ఈగలు లాంటి వాళ్ళు. బెల్లం ఎక్కడుంటే ఆ ఈగల చుట్టూ తిరుగుతూ అలాగే మనం దేవుని చుట్టూ తిరగాలి ప్రియులరా. ఈగలు ఇక ఈగల కోసం మొదలెట్టిందంట వాక్యం. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. ఈగలు కాదు, తీగలు. ప్రైజ్ ద లార్డ్. అంటే హల్లెలూయా. గమనిస్తున్నారా? ప్రభు అన్నాడు, ద్రాక్షవల్లి తీగలు మీరు. 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో బహుగా ఫలిస్తాడు. ఫస్ట్ది ఫలించుట, రెండవది బహుగా ఫలించుట, మూడవది మనం ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. యోహాను సువార్త 12:24. యోహాను 12:24 చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండుని ఎడల గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోకుండా అలా ఉంటుంది, ఒంటిగా ఉంటుంది. అది చచ్చిన ఎడల ఎలా ఫలిస్తుంది? విస్తారముగా ఫలించుట, బహుగా ఫలించుట, విస్తారముగా ఫలించుట. ఇది 3వ అంతస్తు. ఫలభరితమైన జీవితంలో 3వ అంతస్తు. విస్తారముగా ఫలించుట. లేదా యూ షుడ్ డై, దెన్ యూ విల్ బి అబండెంట్లీ ఫ్రూట్ఫుల్. నువ్వు చస్తే, గోధుమ గింజ చచ్చినేడలా, ఒక దైవజనుడు చెప్పాడు, వీ షుడ్ డై ఇన్ టేస్ట్ అండ్ ఇన్ యువర్ క్యాస్ట్ అన్న. మన టేస్ట్లోనే క్యాస్ట్లో చచ్చిపోవాలంట. వీ షుడ్ డై. అణువున కొలగచ్చి, అణువున తిండిపోతాను. వాక్యం రాయబడింది, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఉపవాసం ఉండాలి, తినాల్సిన సమయంలో తినాలి, స్తుతించాల్సిన సమయంలో స్తుతించాలి. ఇంకా అదే పనిగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఇంకోటి కలిపడి ఈ మధ్యన స్తుతించమంట కవర్ చేసుకుంటున్నారు దాంతో. అదెందుకు మళ్ళీ కలుపుతున్నారు? దేవుని బిడ్డలు ఉపవాసాలు ఉంటున్నారా? జాగరణాలు చేస్తున్నారా? దేవుని ప్రజలు కన్నీరు గారుస్తున్నారా? లగ్జరీ ఎక్కువైపోయిందా దేవుని బిడ్డలకి? ఉండొచ్చు, తప్పేం లేదు, దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు లగ్జరియస్ లైఫ్ జీవించే టైం కాదు. నా హృదయం మండుతుంది పిల్లలు, భారంతో చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ టైం టు బి లగ్జరియస్. 3 పూటలు తినే టైం కాదు ఇది. ఉపవాసం ఉండి దేశం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే సమయం. బద్దలైన సందుల్లో నిలవబడేవాడు ఒక్కడైనా ఉన్నాడని దేవుడు ఎదురు చూస్తున్న సమయం. ఒక్కడ కనబడితేనే దేశాన్ని పట్టణాన్ని కాపాడతాను. 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడతాను అన్నాడు సొదొమ గొమొర్రా ఆ విషయాల్లో సందర్భంలో. చూడండి, న్యూయార్క్ పట్టణం చూడండి, కాలిఫోర్నియా, యూరోప్ చూడండి పిల్లల. దేవుని భయం బొత్తుగా తగ్గిపోయి, నేను ఆ మధ్య చూసిన చాలా ఆ యొక్క యూరోప్ కంట్రీస్లో చాలా మందిరాలు చర్చెస్ ఖాళీ అయిపోతున్నాయంట. చర్చికి వెళ్ళట్లేదంట, టెక్నాలజీ ముసుగులో అంటున్నారంట. ఏముంది చర్చిలో పాత చింతకాయ పచ్చడి అంటున్నారంట. వాళ్ళ భక్తి ఎంత ముదిరిపోయిందండి. వాళ్ళ పితరులు ఎంత త్యాగం చేశారండి, మిషనరీ ఎంత త్యాగం చేశారు, ఎంత పరిచయం చేశారండి, ఎంత సమర్పించుకున్నారండి. వాళ్ళ పితరుల త్యాగ నిరతి, వారి త్యాగ ఫలితమే కదా ఈరోజు వారు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు కానీ దీవులు కానీ కాదంటారా? దే ఫర్గాటెన్, మర్చిపోయారైతే దేవుణ్ణి. మందిరాలు, కొన్ని మందిరాలు అయితే ఏకంగా అమ్మేసుకుంటున్నారంట. మందిరాలు అమ్మేసుకుంటున్నారు. ఎవడు మనుషులు రాలేదు, దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు అని అమ్మేసుకుంటున్నారు. ఏమి దుస్థితి అండి. వాట్ హ్యాపెన్ టు వైట్ పీపుల్? వాట్ హ్యాపెన్ టు యూరోపియన్ సొసైటీ?
Christian society. What is happening? They need to be revived. వారికి ఉద్యోగం కావాలి. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. యూరోప్ కంట్రీస్ మీద, అమెరికా దేశాల మీద దేవుని ఆత్మ కృమ్మరించబడి దినాలు రాబోతున్నాయి. ఆమెన్, ఆమెన్. వీ షుడ్ ప్రే. మనం అలాగ ప్రార్థన చేయాలి. ఎప్పుడు మా ఊరిని దీవించు, మా కంచరపాలెం దీవించు, మా తాడిచెట్టుపాలెం దీవించు. ఎప్పుడు మన ఊరే కోసం కాదు. వీ షుడ్ ప్రే ఫర్ ద నేషన్స్. దేశాల కొరకు 260 దేశాలు సుమారుగా ఉన్నాయంట. ఆ దేశాలన్నిటి కొరకు, కాలిఫోర్నియా నుంచి జపాన్ వరకు ఉన్న దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రే చేయి, ప్రే. అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకొని నియమించాడు. దేవుడిని తీసుకెళ్తే దేవునికి స్తోత్రం. గో విత్ బర్డెన్, విత్ బర్నింగ్ హార్ట్, గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించి అనేక రక్షణ నడిపించు. వెళ్ళకపోయినా ఇంటికాడ ఉండి నువ్వు ప్రార్థన చేయగలవు. యూ కెన్ ప్రే. ఆర్ యు లిజనింగ్? అంటున్నారా? ఫలించుట, బహుగా ఫలించుట, విస్తారముగా ఫలించుట. ఆదికాండం 39:2 చూడండి. ఇంకా ఎలా ఫలించాలట దేవుని ప్రజలు? 39:2. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైండుననియు, యెహోవా అతనికి తోడైండుననియు, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగింది కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయన. పిల్లరా, యోసేపు గురించి ఇక్కడ రాయబడింది. యోసేపు గురించి ఒక అద్భుతమైన మాట నేను చూపించాలని అనుకుంటున్నాను. 49వ అధ్యాయము 22వ వచనం ఆదికాండం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం యోసేపు గురించి పిల్లలు యాకోబు ఇస్తున్న గొప్ప టెస్టిమనీ జోసెఫ్ గురించి. ఏమనంటే యోసేపు ఫలించెడు కొమ్మ, ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపట ఫలించడి కొమ్మట. ఎలా ఫలిస్తాడట? గోడ మీదకి ఎక్కి వ్యాపించి, దేశ నలుమూలలు వ్యాపించి. ఓ, ఎంత ఫలభరితమైన జీవితం అండి యోసేపు ఫలించడి కొమ్మ. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓట వద్ద నాటబడిన యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు. ఈ రాత్రి ఫలించాలంటే, ఫలభరితంగా ఉండాలంటే నేను 3 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఓట యొద్ద నాటబడిన ప్రతి ఒక్కడు విస్తారంగా, బహుగా, సమృద్ధిగా ఫలిస్తాడు. ఓట యొద్ద నువ్వు నాటబడకపోతే, ఓటతో నీకు లింక్ లేకపోతే, ఓట పక్కన నువ్వు ఉండకపోతే నువ్వు ఫలించలేవు. నువ్వు ఎండిపోతావు, నువ్వు కొట్టివేయబడతావు, నువ్వు అగ్నిలోనికి వెళ్ళిపోతావు. ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులుగా మారారు? ఎంతమంది విశ్వాసులు ఫలభరితమైన అనుభవంలోకి వచ్చారు? ఎంతమంది విశ్వాసులు ఫలభరితమైన అనుభవం వచ్చి దేవుని మహింపరిచే అనుభవంలోకి వచ్చారు? వేర్ ఆర్ యూ మై ఫ్రెండ్? వేర్ ఆర్ యూ? నేను పాటలు పాడుతున్నాను, చప్పట్లు పాడుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఓకే, మందిరానికి వెళ్ళొస్తాను. ఇది కాదు, ఇది మాత్రమే కాదు ఆత్మీయ జీవితం అంటే. బిహైండ్ దట్, దాని వెనకతలు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. యూ షుడ్ నో, యూ షుడ్ గో త్రూ దాట్. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఓట యొద్ద నాటబడిన వారు బహుగా ఫలిస్తారు. ఓట చెప్పండి, ఎక్కడ నాటబడాలంటే ఓట, వాటర్స్. కీర్తన గ్రంథం 1:3 మనందరికీ తెలిసిందే, చాలాసార్లు, కొన్ని 100,000 సార్లు చదివిన మాటే. కీర్తన 1:3 చూడండి. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె నీ కాలంలోనూ ఉండాలి. ఇన్ యువర్ టైమ్ యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్. నీ తరములో నీవు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలంతే. స్మాల్ స్పాన్ అండి మనకి. మన ఆయుష్కాలం చాలా తక్కువ, వెరీ స్మాల్ స్పాన్. గట్టిగా మాట్లాడితే 70, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది పిల్లరా. ఈ లోపు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఫలమిచ్చి చెట్టు వలే ఉండాలి నీ కాలంలో, ఇన్ యువర్ టైం. పిల్లరా, నోహ గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, నాకు ఎంతో ఇష్టమైన మాట. చూస్తే బాగుంటుందేమో. నోహ గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ప్రవేశిస్తారు.
తన తరములోనంటే నోవహు తన తరములో నిందారహితుడు ఉంటుంది. ఆదికాండము 6:9 ఆదికాండము జెనసిస్ 6:9 నోవహు వంశవళి ఇదే. నోవహు నీతిపరుడు తన తరములో గుర్తుపెట్టుకోండి, నీ తరములో, మన తరములో, ఇన్ అవర్ జనరేషన్, తన తరములో ఎలా ఉన్నాడట? నిందారహితుడే ఉన్నాడు. దేవునితో కూడా నడిచినవాడు నోవహు. తన తరములో నిందారహితుడిగా, నీ తరములో నువ్వు నిందారహితుడిగా, నీ తరములో నువ్వు ఫలించే చెట్టు వలె ఉన్నావా? నీ తరములో ఉన్న వారందరికీ నువ్వు ఫలాలు ఇస్తున్నావా? నీ తరములో ఉన్న వారందరికీ నువ్వు దీవెనకరంగా ఉన్నావా అనే ప్రశ్న ఈ రాత్రి మనం వేసుకోవాలి. ఎంతమందిని రక్షించుకున్నావు నువ్వు? ఎన్ని కుటుంబాలు ప్రభువుకు మళ్ళించావు? ఎంతమందిని శిష్యులుగా మార్చావు? నువ్వు ఎంతమంది క్రైస్తవులుగా మార్చావు? నేను అడగట్లా. ప్రభు అన్నారు, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా, మేక్ దెమ్ డిసైపుల్స్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, వీ నో దట్. ఇది మతం కాదని సంగతి మనకు తెలుసు. ఇది ఒక మతమౌఢ్యంగా మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. డోంట్ ట్రై టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ థియాలజీ, ఓన్ డినామినేషన్స్. నీ సిద్ధాంతాలను మరి ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు, కానీ జస్ట్ మేక్ దెమ్ యాజ్ ఎ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పిల్లలు ప్రజలు ఎలిషానంద వైపు తిప్పుకోకూడదు. టర్న్ పీపుల్ టువర్డ్స్ జీసస్. టర్న్ ద పీపుల్ టువర్డ్స్ జీసస్. దట్స్ అవర్ ఎయిమ్, దట్స్ అవర్ గోల్. లక్షల కొలది ఆత్మల ప్రభు వైపు తిప్పాలి. లక్షల కొలది మరి ఆ ప్రజల్ని శిష్యులుగా మనం చేయాలి అంచే దినాల్లో. హల్లెలూయా. ఐ సీ ద మైట్ అనాయింటింగ్. దేవుని బలమైన అభిషేకాన్ని నేను చూస్తున్నాను. మీ అందరి మీదకి దేవుని కృప దిగి రాబోతుంది. మీరంతా ఫలభరితమైన అనుభవంలోకి వచ్చి అనేక మందిని శిష్యులుగా మార్చినట్లుగా ప్రభు కృపిస్తారు మీకు. వింటున్నారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని? నేను ముగించేస్తాను. ఓట యొద్ద నువ్వు నాటబడ. యూ హ్యావ్ టు బి సెటిల్డ్ అట్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ఆ నీటి ఓట దగ్గర మనం మరి నాటబడిన చెట్టు వల్లే ఉండాలి. ఎవరా ఓట? యోహాను సువార్త. ఎవరా ఓట? ఎవరా ఓట అండి? యోహాను సువార్తలో సమరయ స్త్రీతో ప్రభు చెప్తారు. సమరయ స్త్రీతో ప్రభు చెప్తారు. మీ బైబిల్స్ 4:11 10 అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు. ఆయన నీకు ఏమిస్తాడట? జీవజలం ఇస్తాడు. అమ్మా, నువ్వు దేవుని వరమును, నువ్వు దాహము నాకు కొంచెం నీరిస్తావా అని నిన్ను ఎవరో అడుగుతున్నారో, ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే, నీ మనోనేతలు తెరిచి ఆయన ఎవరో నువ్వు చూస్తే నువ్వు ఆయన్ని జీవజలం అడుగుతావమ్మా. నీ ముందు నిలిచిన ఎవరో తెలుసా? జీవజలపు ఓట. అందుకే అప్పుడు సమరయ స్త్రీ అంటది, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నా సందుకేసు, ఈ నీళ్లు తాగువాడు మరలా మీ యాకోబు బాగుంటున్నావే, మీ పితరులు నీకు నీళ్ళు ఇచ్చారంటున్నావే, ఈ నీరు నువ్వు ఇప్పుడు తాగితే గంట పోయింది, మళ్ళీ నీకు దాహం వేస్తుంది, నువ్వు మళ్ళీ రావాల్సింది ఇక్కడికి. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడు దప్పికొనడు. ఎస్, నెవర్ థర్స్ట్. వాడెప్పుడు దప్పికొనడు. నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ప్రభు అంటున్నాడు. అమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నడు దప్పిక కొనడమ్మా. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో మరొకసారి ఒక మాట, అద్భుతమైన మాటను చూడండి. 7:37 తండ్రి నాకు ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక ఎవడైనా దప్పికొని ఎడల, మీరు ఎవరికైనా దప్పికుంటే నా దగ్గరికి వచ్చి దప్పికి తీర్చుకోవాలి. నేను ఎవరో తెలుసా? జీవజలముల ఓటను, నిత్య జీవపు ఓట వరకు ఊరడి బొగ్గను.
గొప్ప మాట. ఒకసారి ప్రభు అంటారు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అయ్యా. పిల్లలు ఇర్మియా గ్రంథంలో పిల్లలు రాయబడుతుంది, నా ప్రజలు 2 నేరములు చేశారు, నిత్య జీవపు ఓటైన నన్ను విడిచిపెట్టారు, వారి కొరకు బద్దలైన తొట్లను ఏర్పాటు చేసుకున్నారు, నిత్య జీవపు ఓట నన్ను వదిలేశారంటాడు. నువ్వు ఎక్కడ నాటపడాలి తెలుసా? జీవపు ఓట దగ్గర నాటపడాలి. జీవపు ఓట దగ్గర నాటపడాలి. నాటపడ్డావా? జీవపు ఓట దగ్గర నాటపడ్డావా? ఒక మాట మీకు చెప్పనా? ఇస్సాకు గురించి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఇస్సాకట పూడ్చి చెత్త చెదారంలో రాళ్ళు రప్పలతో పూడ్చేసిన ఆ బావులట మళ్ళా తవ్వించాడట. బావులు తవ్విస్తేనట జలలో గల ఓటలు వచ్చాయట. అది ఆ ఎడారిలో అరణ్యంలో వాక్యం చాలా బాగా రాయబడి తన తండ్రి అబ్రహాము దినములలో మీరు చదవగలిగితే బాగుంటుంది ఆ మాట. ఆదికాండం 28:18 ఉంటుంది. 28:18 ఆ మాట చూడండి. ఆదికాండం 28:18 చేస్తున్నారు. బైబిల్ చూస్తున్నారా? 28:18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి 26:18 ఆదికాండం 26:18 అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నేల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించాడట. అబ్రహాము దినాల్లో ఉన్న నేల బావులు అంటే తిరిగి తవ్వించాడు. ఎందుకు తవ్వించాల్సి వచ్చిందంటే అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారంట. ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారంట. ఫిలిస్తీయులు అంటే పిల్లల లోకస్తులు, ఫిలిస్తీయులు అంటే సాతాను, ఫిలిస్తీయులు అంటే శరీరక్రియలు. ఏం చేస్తున్నాయంటే మన జలాల గల ఓటలు, ఆ బావుల్లో ఉన్న జీవజల ఓటని పైకి రాకుండా, అనేకులు దప్పికి తీర్చకుండా, అక్కడ మనం నాటుపడకుండా వాటిని పనికిమాలిన చెత్తతో వ్యర్థమైన వాటితో నింపి అది పూర్తి చేశారట. ఇస్సాకట వాటినట మరలా తవ్వించాడట. ఎంత అద్భుతమైన మాట అండి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 19 వచ్చిన మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలో గల నీళ్ళ బావి ఓటలు దొరికాయి. ప్రైజ్ ద లార్డ్. జలలో గల స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. అందుకే ఇస్సాకు గురించి ఏం రాయబడుతుందంటే మీరు చదువుకుని వెళ్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి 100 ఫలం క్రమంగా ఇస్సాకు అభివృద్ధి పొందాడు. ఇస్సాకు ఆశీర్వాదం చూసి చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లు అసూయపడ్డారట. వాట్ ఈస్ ది సీక్రెట్? ఇస్సాకు అంత ఫలించడానికి, ఇస్సాకు అంత దీవించబడడానికి కారణం ఏంటి? మనం ఎండిపోతున్నాం, మన ఫలం లేదు, మనకి పంటలు పడినట్ల. ఇస్సాకు 100%. వాట్ ఈస్ రీజన్ చూస్తే ఇస్సాకు దగ్గర ఏమన్నా తెలుసా? జలలో గల ఓటలు ఉన్నాయి. ఆమేన్. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటి తెలుసా? నువ్వు స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ దగ్గర, జీవ జలపు ఓట దగ్గర నువ్వు నాటబడాలి. యేసయ్య దగ్గర నువ్వు నాటబడాలి. నీ అడ్రస్ యేసయ్య పాదాలే. నీ టైం యేసయ్య దగ్గర గడపాలి. అందుకే ప్రభు అంటారు, మార్తా నువ్వు అనేకమైన పనుల చేత ఎంతో అలసిపోయి నలిగిపోతున్నావు, ఆయాస పట్టుకుంటావు. అవసరమైనది ఒకటే మార్తా. అదేంటో తెలుసా? మరియ ఏర్పరచుకుంది. ఆమె నా వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు విడిచిపట్ల. జీవజలపు ఊట దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు జీవజలపు ఊట దగ్గర నాటపడ్డావా? జీవజలపు ఊటకు దూరంగా ఉన్నావా? వాక్యం రాయబడ్డది, పేతురు దూరంగా వెంబడిస్తుంది. యేసుప్రభు సిలువ మోసుకుని వెళ్తుంటే దూరంగా పేతురు వెంబడిస్తున్నాడట. ఫాలోయింగ్ జీసస్ ఇన్ ఫార్ అవే. జీవజలపు ఊట దగ్గర రాకపోతే నువ్వు ఎండిపోతావు నా సహోదరుడు. ఫలాలుండవు, ఆత్మీయ ఫలాలుండవు. నీ ద్వారా అనేకలు దీవించబడరు. నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండవు. నువ్వు అనేకలకు దీవెనకరంగా ఉండవు. ఈ రాత్రి జీవజలపు ఊట దగ్గర మనందరూ నాటబడితే విస్తార యోసేపు ఫలించడు కొమ్మ ఊట యుద్ధం నాటబడిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం బహుగా ఫలించాలంటే, విస్తారంగా ఫలించాలంటే ఏం చేయాలి? సెకండ్ పాయింట్. నేను త్వరగా మీకు ప్రార్థన చేస్తాను. యోహాన్ 15:4 చూడండి. యోహాన్ 15:4. ఈ లాక్డౌన్లో మనం చేయాల్సిన పనులు ఇదే. ఈ లాక్డౌన్లో మనం దేవునితో సమాధానపడి, మనుషులతో సమాధానం, ఈ దినాల్లో
లోతుగా సరి చేసుకుని, లోతుగా పరిశీలన చేసుకుని, మన దోషాలు ఒప్పుకొని, విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి, పొందుకోవాలనుకుని పొందుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే లాక్డౌన్ తర్వాత యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నువ్వు మునుపటి వల్లే ఉండవంతే, మునుపటి వల్లే ఉండవు. ఒక డిఫరెంట్గా నూతన వ్యక్తిగా మారిపోతాం. యోహాను చూడండి 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి కనెక్ట్ అయ్యి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని. ఈ మాట జాగ్రత్తగా వినండి ప్రియులారా, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రభు అంటున్నాడు తీగె, ద్రాక్ష తీగ అంటే బ్రాంచ్. ఈ బ్రాంచ్ అనేది ఆ మెయిన్ ఆ కాండంలో, ద్రాక్షవల్లిలో ఆ కనెక్ట్ అయి ఉంటేనే కానీ ఎలా ఫలింపదు. నిలిచి ఉంటే ఫలిస్తుంది. ఒకవేళ కట్ చేయబడితే ఎండిపోద్ది. నిలిచి ఉంటే ఎలా ఫలిస్తుందో, మీరు నాలో నిలిచి ఉంటే మీరును ఫలిస్తారు. రెండో పాయింట్ ఏంటి తెలుసా? క్రీస్తులో నిలిచి ఉండుట అనేది చాలా అవసరం. కనెక్టెడ్ విత్ జీసస్. నిలిచి ఉండుట అనే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం గురించి ఒక మాట, అబ్రహాం మీకు టాప్ సీక్రెట్ మీకు చెప్తాను. అబ్రహాం టాప్ సీక్రెట్ ఆదికాండం 18:22 ఉందన్నమాట. టాప్ సీక్రెట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క ఫలభరితమైన జీవితానికి టాప్ సీక్రెట్ 18:22 జెనసిస్ చూడండి. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా వింటున్నారు, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండను. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి ఉండను. ఎక్కడ నిలిచున్నాడు? ఈ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో నిలిచున్నాడు, కనిపెడుతున్నాడు. ఆయన సన్నిధిలో అలాగా స్టిల్ స్టాండ్. ఎంతసేపు ప్రార్థనలో ఉంటున్నాం? ఎంతసేపు తూతు మంత్రంలాగా ప్రార్థనలో వెళ్ళిపోతున్నావు? అన్నీ చేస్తున్నావు గంటల తరబడి. ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది నీకు? ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ ఇస్ ఏ పవర్ఫుల్ పర్సన్. నీకు తెలియదు అది? నీకు తెలియదా? ప్రేయర్లెస్ పర్సన్ ఇస్ ఎ పవర్లెస్ పర్సన్. యూ డోంట్ నో దట్? ప్రార్థనలో నిలుచున్నావా? ప్రేయర్లో నిలుచున్నావా? స్థిరుడిగా ఉన్నావా? ప్రార్థన జీవితంలో స్థిరంగా ఉన్నావా? గంటల తరబడి చేతులెత్తి, గంటల తరబడి మోకాల మీద కన్నీరు కాచి దేశాల కొరకు ప్రార్థించి ఒక కావలవాడిగా ఉండాలని దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటే, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ప్రేయర్లెస్ పర్సన్గా మిగిలిపోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాను? గడులాస్కి ప్రభుని అడుగుతాడు. మన దేశానికి ప్రేయింగ్ హైట్స్ కావాలి, మన దేశానికి బ్రదర్ బక్సింగ్లు కావాలి, ప్రార్థన పరులు దైవజనులు కావాలి. నెట్వర్క్ వాడుకోవచ్చు, తప్పేం లేదు. టెక్నాలజీ వాడుకో తప్పేం లేదు. టెక్నాలజీ ముసుగులో ప్రార్థన వదిలేయకూడదు. టెక్నాలజీతో గంటలు గడుపుతూ ప్రేయర్ లైఫ్ వదిలేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. ప్రభు యొక్క ఆ ప్రార్థన జీవితం మనం చూస్తే ఇక్కడ రాత్రంతా ప్రార్థన గడిపేవాడ, పగలంతా పరిచర్య. గమనిస్తున్నారా? మార్టిన్ లూథర్ గారు అనేవారట, జాన్ వెస్లీ అనేవాడట, జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ అనేవాడట, ఈరోజు నాకు బోల్డ్ అంత సేవ ఉంది, ఎక్కువ పరిచయం ఉంది కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంత పరిచయం ఉందో అంత ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. భార్య మాట వింటం లేదని అల్లాడిపోతున్నాను, ప్రే వరక. భర్త లోబడుకున్న భర్త స్థిరంగా లేడని, భర్త మా నామకార్థంగా ఉన్నాడు, భక్తి లేదని, భర్త జీవితం లేదని బాధపడుతున్నావు, ప్రే ఫర్ హిమ్. సనగద్దు. ప్రే ఫర్ హిమ్, లవ్ హిమ్, ప్రే ఫర్ హిమ్. ప్రేయర్ విల్ చేంజ్. పిల్లలు సరిగ్గా లేరని బాధపడుతున్నావా? డోంట్ వరీ అబౌట్ దెమ్, ప్రే ఫర్ దెమ్. గాడ్ విల్ చేంజ్, గాడ్ విల్ డూ సంథింగ్. ప్రేయర్ చేంజెస్, ప్రేయర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ప్రార్థన అన్నింటిలో మార్చగలుగుతుంది. ఓకే, ఇక్కడ నిలిచి ఉండుట. ప్రభు నాలో మీరు నిలిచి ఉండండి. నాలో ఎవడైతే నిలిచుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నిలిచి ఉండుట అనేది చాలా మంచి మాట అండి. బైబిల్ 2-3 మాటలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8:31 చూడండి. నిలిచి ఉండుట అనే మాట గురించి 8:31. యోహాను 8:31.
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభువు అన్నాడు, తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై. ఇందాక దేవుని సన్నిధిలో నిలిచున్నాడు అబ్రహాము. ఇక్కడ యూదులతో ప్రభు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని పిల్లరా నచ్చినట్టు పిల్లరా మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని మార్చుకోవడం కాదు. వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ప్రకటించాలా, వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా మనం ఆచరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యమే మనకి బేస్. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు స్టాండింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం నిలిచున్నావు? నువ్వు చేసే ప్రతి పని వాక్యానుసారంగా ఉందా? నువ్వేం చేసినా వాక్యం బేస్ అవుతున్నావా? వాక్యం మీద ఆధారపడుతున్నావా? నీకు వచ్చే కళ, నీకు ఇచ్చే దర్శనం, ఎవరైనా నీకు చెప్పే ప్రవచనం, ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వెలుగులో చూడాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సందర్భం వాక్యపు వెలుగులో చూడాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ పాండమిక్, ఈ కరోనా, ప్రపంచమంతా లాక్డౌన్, పిల్లరా దీని తర్వాత ఒక రకమైన పరిస్థితులు రాబోతున్నాయి. వన్ వరల్డ్, వన్ గవర్నమెంట్, వన్ కరెన్సీ యూనియన్ రాబోతుంది. ఆ టైంలో యాంటీ క్రైస్ట్ విల్ కమ్. ఇప్పుడు పిల్లల క్రీస్తు విరోధి రాబోతున్నాడు. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. పిల్లలు 666 ముద్ర రాబోతుంది. పిల్లల ఈ చేతి మీద, ఈ ఫోర్ హెడ్ మీద ఆ చిప్ పెట్టబోతున్నారు. 666 ముద్ర రాబోతుంది. సంఘం ఎత్తబడబోతుంది. ర్యాప్చర్ జరగబోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితులను చూసి వాక్య వెలుగులో మనం చూడాలి. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మన బేస్. అందుకే బైబిల్ చెప్తున్న 19 కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యం నీకు వెలుగుగా, లైట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అ లైట్ ఫర్ యూ. వాక్యం నిలిచున్నావా? ఇంకా దేనిలో నిలిచున్నా? 1 యోహాను పత్రిక 4:16. 1 యోహాను 4:16 చూడండి. దేనిలో నిలిచి ఉండాలి? 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిరి వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడట. ఆమేన్. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడట. ప్రైజ్ ద లార్డ్. ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమ గమనిస్తున్నారా? ఆ ప్రేమ ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఆమేన్. ఆ యేసయ్య ప్రేమ రోమపత్రికలో 5వ అధ్యాయం ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా మన లోనికి క్రమరించబడింది. ఆ యేసయ్యలో ఉన్న ప్రేమ మనలోనికి వచ్చింది. ఈ ప్రేమ ప్రపంచానికి వెళ్ళాలి. దట్స్ నాట్ యువర్ లవ్, దట్స్ నాట్ ఎనీబడీస్ లవ్, దట్స్ జీసస్ లవ్. దట్స్ అ లవ్ ఆఫ్ జీసస్. అగాపే ప్రేమ, స్వార్థం లేని ప్రేమ అండి. ఇప్పటి వరకు స్వార్థంతో కలిగిన ప్రేమ చూపించి ఉండొచ్చు. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, ఎవరైనా ఏదైనా చేస్తే వారికి చేయడం, చూస్తే చూడడం, చేస్తే చేయడం, ఇలాంటి రకరకాల శరీర సంబంధంగా పితృల పారంపర్య ఆచార ప్రకారంగా రకరకాలుగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుని ఆత్మతో నువ్వు కాల్చబడి నింపబడి ఈ క్షణం నుంచి యేసయ్య ప్రేమను, యేసయ్య ఎలాంటి ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమ చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. హౌ జీసస్ లా. కొన్ని నిమిషాల్లో అప్పగించబోతున్నాడు ఇస్కరియోతు. అప్పగించబోతూ పిల్లరా ఒక రకమైన ధనాపేక్షతో, ఒక రకమైన కక్షతో నింపబడిన ఆ తోమాని ప్రభు నాడు స్నేహితుడా అని పిలిచాడు. ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలుసు కూడా ఇస్కరియోతు దగ్గర రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఏం ప్రేమ అండి, ఏం ప్రేమ అండి. రోమ సైనికులు భయంకరంగా కొట్టారు, భయంకరంగా కొరలతో కొట్టారు. వీరేమి చేయించినారో వీరికి తెలియదు. వీరిని ఏం ప్రేమ అండి. ఆ ప్రేమ ఎవరైనా చూపించారు ఇప్పటివరకు? ఎవరైనా? ఏం ప్రేమ అండి. గాయం చేసిన వాడిని ప్రేమించండి. రెండు లోక సోదరుడు ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి ఎందుకు, పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పి మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అందరికీ ప్రకటించండి. శిష్యుల్లో కొంతమంది అడిగారట, ప్రభు ఆ రోమన్స్ కూడా ప్రకటించమంటూ వారిని క్షమించనని చెప్పి. సిలువ పక్కన దొంగను క్షమించిన ప్రేమ, బరబ్బాను క్షమించిన ప్రేమ. ఆ ప్రేమ చేత మనం నింపబడి ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి.
పిల్లరా ఇంక దేని నిలిచి ఉండాలి? వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. టైం లేదు, త్వరగా ముగిస్తున్నాను. ఫలభరితమైన జీవితంలోకి ఉండాలంటే ఓట ఏదో నాటపడాలి. రెండవది నిలిచి ఉండాలి. మూడవది ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్ థింగ్. 2 minutesలో మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాన్ 15:2 చూడండి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. యోహాన్ 15:2 చూడండి. నాలో ఫలింపున ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నాలో ఫలింపున ప్రతి తీగను, ఎండిపోయింది ఫలింపులను తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అది దానిలో పనికిరాని తీగలను ప్రూవ్ చేస్తాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కువ ఫలించాలంటే, బహుగా విస్తారంగా ఫలించాలంటే, దేవునికి మహిమ తీసుకురావాలంటే, నీలో నాలో ఉన్న పనికిరాని తీగలు ఏం చేయబడాలా? కత్తిరించబడాలి, ప్రూవ్ అవ్వాలి. పనికిరాని తీగ అట్టే పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఎండిన అనుభవం, ఆ డ్రై అయిపోతున్నది, అది మనం విరిచి అయిపోతే అది అలాగే మిగతాట్లో కూడా అంటుకుంటుంది జబ్బు. ఎవరికైనా పుండు వచ్చిందండి, క్యాన్సర్ పుండు వచ్చింది అనుకోండి, ఆపరేషన్ ఏం చేస్తాడండి? చీమ్ పట్టింది అనుకోండి, సెప్టిక్ అయింది అనుకోండి, ఏం చేస్తాడు ఎవడైనా? డాక్టర్ సర్జన్ ఏం చేస్తాడండి? అక్కడ మొత్తం తీసేస్తాడు, కట్ చేసేస్తాడు. ఇప్పుడు కట్ చేసేసి దాన్ని క్లీన్ చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్తో కడిగి దానికి ఆయింట్మెంట్ పుట్టారు, మళ్ళీ కొత్తగా వస్తుంది. పనికిరాని ఏదున్నా తీసేయాలి. డోంట్ కీప్ ఇట్ దట్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. పనికిరాని మళ్ళీ ఏది? రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తన 23-24 వచనాల్లో, 139వ కీర్తన 23-24 వచనంలో, దేవా నీకు ఆయాసకరమైనది ఏదన్నా నాలో ఉన్నదేమో, ఆయాసకరమైనది నేను బాధ పెట్టేవి నాలో ఏమైనా ఉన్నాయేమో చూడు ఒకసారి. సర్చ్ మీ ఓ లార్డ్, సర్చ్ మీ. ఆయాసకరమైనవి. కీర్తన 17:3, కీర్తన 17:3 వచనంలో భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో నుండి 3వ వచనం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించావు. ఏ దురాలోచన యొక్క నోటి మాట చేత నన్ను అతిక్రమింపను. మనుషుల కార్యం విషయమైతే పిల్లలు గమనిస్తున్నారు, రాత్రి వేళ నువ్వు నన్ను పరిశీలించావు. సర్చ్ మీ లార్డ్. పనికిరాని తీగ తీసివేయబడకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. కొంతమంది ముక్కు మీద కోపం అండి, కొంతమంది నోరిపితే బూతులు, కొంతమంది సులువుగా అబద్ధాలు ఆడేస్తారు. నోరు తుడుచుకు నాకేం తెలియదు నోరు తుడిచేసుకుంటారు. ఆయన కృపను చులకన చేసే పరిస్థితి, చేయడం ఒప్పేసుకోవడం. పర్లేదు క్షమించండి అదే పోతారు. వాట్ ఆర్ యూ థింకింగ్? ఎందుకు దేవుని ప్రేమ లోకు కడుతున్నావు? దేవుని క్షమాపణని, యేసు రక్తాన్ని ఎందుకు కాలు కిందకేసి తొక్కుతున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? టునైట్ దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. పనికిరానిలో ఉన్నాయేమో తీసిపారే, లేకపోతే కానాల్లో ప్రవేశించిన మోషే దైవజనుడు, సాత్వికుడు, ధీరుడు, ఐగుప్తులోని దేవుని ప్రజలను తీసుకుని వచ్చి విమోచకుడిగా ఉన్న ఈ మోషే ఆయనతో కోపాన్ని పనికిరాని తీగను విడిచిపెట్టలేకపోయాడు. ద్రోహులారా మీ కొరకు నేను వాటర్ తీసుకురావాలా, నేను వాటర్ తీసుకొచ్చేవాడు మోషేనండి. అద్భుతం చేసేవాడు మోషేనండి. దేవుడా ప్రథమ ద్రోహులారా దేవుడు. ప్రభు చాలా కోపం వచ్చింది. ప్రభు ఏమన్నా తెలుసా, ఇక చాలు, నీ మినిస్ట్రీకి చాలు, నువ్వు కానాలో ప్రవేశించుకున్నాడు దేవుడు. చూపిస్తాను, ఏం బాధపడకు, చూపించాడు. ఆ నెబో పర్వతం మీద తీసుకెళ్ళి, ఇజ్రాయెల్ దేశం ఎవరైనా వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ ఆ పర్వతం మీద ఒక ట్రిప్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం ఆ యోర్దాను పరిసర ప్రాంతాన్ని కనబడతాయి. ప్రభు తీసుకెళ్ళి మొత్తం చూపించాడు. చూడు ప్రభు అనేది మాట్లాడగలను. నో రిక్వెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. నో ప్రభా ఎంతో ప్రయాసపడ్డారు కదా, కానాలో ఒక్కసారి కాలు పెడతాను. నో. ఎందుకు తెలుసా? పనికిరాని తీగను తీసివేయలేకపోవడం వల్ల సౌలు ఎందుకు భయంకరమైన మరణాన్ని పొందుకోవడం తెలుసా? పనికిరాని తీగలు సౌలులో చాలా ఉన్నాయి. లక్ష్యం లేదు, గాడిదలు మేపుకునే నన్ను దేవుడు రాజును చేశాడని కృతజ్ఞత లేదండి ఆయనకి. పనికిరాని తీగ ఏదుంది? పనికిరాని తీగ మనలో. సంవత్సరంలో పనికిరాని తీగ ఉంది ఢిల్లీలో. అవే నేను నాజీర్ చేయబడ్డాను, నేను ఏర్పాటు చేయబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరిస్తున్నాడు, నేను న్యాయాధిపతిని సైతం మర్చిపోయాడు. ఫర్గాటన్ ఎవ్రీథింగ్.
ఏమైంది? మరణం ఎలా వచ్చింది? ఈ రాత్రి పనికిరాని తీగలు మనలో తీసివేసుకుంటే బాగా ఫలిస్తాం. తీసివేయకపోతే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, మీరు ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ప్రభుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఎందుకు నియమించారో తెలుసా? ఎందుకు ప్రభు పంపించాడో తెలుసా? ఎందుకు ప్రభు నిన్ను పిలిచాడో తెలుసా? ఎందుకు నిన్ను గణపరిచాడో తెలుసా? నువ్వు ఫలించాలా, ఫలము నిలిచి ఉండాలి, ఫలము రాలిపోకూడదు. చాలామంది కొన్ని రోజులు ఫలిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ ఫలాలు రాలిపోతున్నాయి, నేలపోలైపోతున్నాయి, యూస్లెస్ అయిపోతున్నాయి, ఎప్పటికీ పనికిరాని వాళ్ళు. ఈ రాత్రి నువ్వు ఫలభరితమైన చెట్టులాగా యోసేపులాగా ఉండాలని దేవుని ఆశ. నువ్వు ఓట యొద్ద నాటబడి ఫలించడి కొమ్మలాగా ఆ కోడ ఎక్కి రెమ్మలు దేశం అంతా వ్యాపించాలి. నువ్వు దేశానికి, ప్రపంచానికి దీవెనకరంగా, నీ కుటుంబానికి దీవెనకరంగా, ఫలభరితమైన వ్యక్తిగా ఉండి అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని ఆశ. ఈ రాత్రి రండి, తీర్మానం తీసుకుందాం. ప్రభు ఎండిపోయాను, ప్రభు ఫలములు లేని చెట్టులా ఉన్నానయ్యా, ఏం భయపడద్దు, నిరీక్షణ లేని వారు రండి నా దగ్గరికి అంటున్నాడు. ఆయన ఏమన్నా చేయగలడు, ఏదన్నా చేయగలడు. ఎండిన భూమి మీద, స్వాచ్ఛ మీద సమృద్ధిగా వర్షం కురిపించవాడా అని దేవుని వాక్యం రాయబడి, నీ మీద పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది. ఎండిన ప్రతి చెట్టు చిగురిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎండిన ఆహారం కర్ర చిగురించిందట, ఆకులు వచ్చాయట, కొమ్మలు వచ్చాయట, బాదము పండ్లు వచ్చాయట అండి. ఆ రాత్రికి రాత్రి ఆహారం కర్ర చిగురించేటట్లు చేసిన దేవుడు నిన్ను చిగురింపు చేయలేడా? నిన్ను ఫలింపు చేయలేరా? నీ జీవితాన్ని మార్చలేరా? అద్భుతం చేయలేడా? కొంచెం ఆత్మ మీద, ఆత్మీయ సంబంధం మీద, వాటి మీద దృష్టి పెట్టండి. కొంచెం చాలు, ఇంతవరకు చేసామండి. కొంచెం ఆత్మీయ సంగతుల మీద దృష్టి పెట్టండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారాలి. ఆత్మానుసారమైన మనుషులు, ఆత్మ సంబంధమైన వాటిలో మనుషులు మనసు పెడతారు. శరీర సంబంధాలు, శరీరానుసారమైన వాటి మీద మనసు పెడతారు. నువ్వు ఆత్మ సంబంధమా, శరీర సంబంధమా? రాత్రి మనం ప్రభుకు సమర్పించుకున్నాం. ప్రభు ఎండిపోయింది, వాడిపోయింది, జారిపోయిన బలహీన చేయడం, మరలా ఫలించి యోసేపులాగా ఫలించని కొమ్మగా, జీవజలముల ఓట యొద్ద నాటబడిన చెట్టులాగా, నీ తరములో ఫలించే చెట్టులాగా అనేక ఆత్మలు సంపాదించి, అనేక ఆత్మలు పట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నీ బంగాళాలు శాశ్వతం కాదు, నీ పేరు ప్రఖ్యాత, నీ అకౌంట్లు శాశ్వతం కాదు. యూ విల్ విడిచిపెట్టేస్తావు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు నేను అడుగుతాడు, ఒంటరిగా వచ్చావే నాయన? ఒక్కడే వచ్చావా? ఎవరిని తీసుకొచ్చావా? నువ్వు నీతో పాటు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు నాయన? అయితే ఏం జవాబు చెప్తావు? నీ సత్తు గల భూమిలో నాటాను కదా, నీకు బురుజు కట్టాను కదా, నీకు వాటర్ ఇచ్చాను కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటాను కదా, ఎందుకని నేను కారు ద్రాక్ష కాసేవాళ్ళు ప్రభు అడిగితే ఏం జవాబు చెప్తావు నాయన? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ టు బీ ఆన్ దట్ డే? బలానమ్మకమైన మంచి దోసుడని చెప్పించుకునే ఆత్మీయ అనుభవాలకు మనం అందరూ వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు మనందరిని దీవించి ఈ దినాల్లో ఫలభరితమైన అనుభవాల్లోనికి, ఫలించే చెట్లులాగా ఫలించే అనుభవాల్లోనికి ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాలని తలలో వంచండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలు ఏకీపించండి. ఓ ఐ సీ ద మైటీ హోలీ స్పిరిట్ వేవ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేవ్ నేను చూస్తున్నాను. నౌ యువర్ హార్ట్స్ ఆర్ బర్నింగ్. టేక్ డిసిషన్ మై ఫ్రెండ్స్. ఒక్క తీర్మానం తీసుకోండి. రాత్రి దినములు చట్టవుగా ఉన్నాయి, దినములు పొట్టు వలె గతించిపోతున్నాయి, గాలికి ఎగురు పొట్టు వలె గతించిపోతున్నాయి. దినములు చట్టవుగా ఉన్నాయి, సమయమును పోనివ్వక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్న దేవుని వాక్యం సెలవిస్తూనే ఉంది కదా. ఈ రాత్రి ప్రభు ఎండిపోని చెట్లు ఉన్నాను, పైకి బాగా ప్రగల్భాలుగా పలుకుతున్నాను కానీ, బయటికి బాగానే కనబడుతున్నాను కానీ ఫలభరితమైన అనుభవాలు నా జీవితంలో లేవయ్యా. రిమెంబర్ మీలో ఈ రాత్రి నీ మీద పరిశుద్ధాత్మ వర్షం కురవబోతుంది. ఎండిన ప్రతి చెట్టు ఫలిస్తుంది, ఎండిన ప్రతి చెట్టు ఫలిస్తుంది.
ఆత్మలను బలపరచబడిపోతావు, ఆత్మలను ఫలిస్తావు. అనేకులకు ఫలభరితమైన చెట్టుగా, అనేకులకు దీవెనకరంగా. నోవహు గురించి మనం చూసాం కదా. నోవహు తన తరములో నీతిమంతుడు, ఓ నిందారహితుడు. తన తరములో దేవుని దృష్టికి ఎంత యథార్థవంతుడు. తన తరములో అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. నీ తరములో నువ్వు దీవెనకరంగా ఉంటావా? నీ జనరేషన్లో నువ్వు దీవెనకరంగా ఉంటావా? ఆత్మ ఫలములు ఫలించాలి ప్రియులారా, బహుగా ఫలించాలని దేవుడు ఆశపడతాడు. ప్రభు అంటాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. ప్రేమలో నిలుచున్నావా? ఆర్ యు షోయింగ్ జీసస్ లా? యేసయ్య ప్రేమను పంచుతున్నావా? ప్రియులారా, మాటలు మాట్లాడడం కాదండి, పాటలు పాడడం కాదండి, వాక్యాలు చెప్పడం కాదు. మన ప్రేమను అనేకులు అనుభవించారు, ఆస్వాదించారు. మన ప్రేమకు ఆ హనీ బీసులాగా పిల్లలు తేనెటీగలు తేనె దగ్గరికి వచ్చినట్టుగా మన ప్రేమకు అనేకులు ఎగురుకుంటూ రావాలి మన దగ్గరికి. నిలిచి ఉండాలి, అంటుకట్టబడాలి, నాటబడాలి. నీటి కాలువలు ఎవరైనా నాటబడాలి, నిలిచి ఉండాలి. తీగలు తీసివేయాలి, అప్పుడు ఫలిస్తాం. ఈ రాత్రి నా మాటలు ముగిస్తానని మీకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ తలలో ఉంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని నీ బిడ్డలకు అందించడానికి ఎంతో కృప చూపించాను. ప్రభు, ఎవరికి ఈ మాటలు అవసరమో నాకు తెలియదు నాయన. ఎవరు ఈ మాటల ద్వారా ప్రోత్సహించబడుతున్నారో నాకు తెలియదు ప్రభు. అందరి హృదయాలలో వాక్యాన్ని విత్తండి ప్రభు. వాక్యం విత్తిన తర్వాత పరిశుద్ధాత్మ వర్షం కురిపించండి. మెండుగా నాయన, సమృద్ధిగా నీ స్వాచ్ఛం మీద వర్షాన్ని కురిపించండి నాయన. వారు మొలకెత్తాలి ప్రభా, వారు ఎదగాలి, ఫలించాలి ప్రభా. ద్రాక్ష వల్లివని నీతో నీ బిడ్డలు అంటుకట్టబడాలి అయ్యా, మీలో నిలిచి ఉండాలి అయ్యా. ఎవరైనా డిస్కనెక్ట్ అయిపోయారేమో ఏసయ్య అయ్యా, క్రీస్తులో నుండి ఎవరైనా వేరైపోయారేమో, ఓ నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. రిమెంబర్ యువర్ చైల్డ్. తిరిగి మరలా లెట్ దెమ్ రిసీవ్ కనెక్షన్ బ్యాక్ విత్ లవ్ ఇన్ జీసస్. ఏసైతే వారు మరలా కనెక్ట్ అవుదురుగాక. ఇదిగో మరలా కాలంలో దర్శనాలు, అనుభవాలు, ప్రవచనాలు, వాక్యానుసరం అనుభవాలు వీరందరూ బిడ్డలు పొందుకుందురుగాక. వాక్యంలో నిలిచి ఉందురుగాక, ప్రేమలో నిలిచి ఉందురు, అబ్రహాములో నీ సరిధిలో నిలిచి ఉందురుగాక. ఆయన ఫలించాలి, బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి ప్రభా. ఇస్సాకులా క్రమక్రమంగా 100% ఫలించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని యోసేపులాగా ఫలించిన బిడ్డగా సిద్ధపరచమని, అనేకమైన జనములకు, మనుషులకు ఆశీర్వాదకరంగా ఉంచమని నీ ప్రజలు కన్నీరు తుడిచివేయండి ఆయన. ఎవరైతే లోపాల్లో ఉన్నారో, ఎవరు అక్కర్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తారు. యేసు నామములో వారి అక్కర్లు తీర్చబడును గాక. 5 రెట్లు 2 చేపలు విస్తరించబడినట్లుగా ప్రభు, లాక్డౌన్ దినాలు వారి దగ్గర ఉన్న నాయన కొంచెం సరుకులే, లేకపోతే కొంచెం ధనమే విస్తరించబడును గాక. అవసరాలన్నీ తీరిపోవును గాక. ఇంకా అనేకులకు ఇచ్చుదురుగాక. నీకు వందనాలు అయ్యా. ఈ దినాల్లో నీ బిడ్డల్ని దీవించండి ప్రభా. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం నెరవేర్చుకో. ఏ తెగులు, ఏ జ్వరము, ఏ రొంప, ఏ కోల్డ్, ఏ బలహీనత, ఏ తెగులు నీ బిడ్డలను తాకకుండును గాక. యేసు నామములో మీ కంచె నీ బిడ్డల చుట్టూ వేయబడును గాక. దుష్టుని కొను నీ బిడ్డల మీద పడకుండా వచ్చాను. ఇదిగో లైవ్లో ఉన్న వారందరూ పేరు పేరు దీవించాను ప్రభు. ఎంతమందికి లైవ్ చూడబోతున్నారు, వారందరిని ఆశీర్వదించాలి. నా ప్రార్థన, మా ప్రార్థనలకు ఇచ్చిన మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి, దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. వీఆర్ ప్రేయింగ్ టుగెదర్ ఫర్ whole world Lord. Nations are suffering with the pandemic, corona, COVID-19 Lord. People are dying day by day. Thousands of people are perishing day by day. Remember, stop the death Lord. Oh, virus na ఆపివేయనా ఆయన. కనికరించు తండ్రి, కనికరించు మా దేశాలను. మీ కనికరము మా దేశాల మీదకి రా ఆయన తండ్రి. అమెరికా దేశం చూడండి, కనికరించు. యూరోప్ని కనికరించండి, ఆఫ్రికాని కనికరించండి, ఏషియాని కనికరించండి నాయనా ప్రభు. చైనా, రష్యా, ఆస్ట్రేలియా కనికరించు. మా దేశాన్ని కనికరించు ప్రభు. ప్రత్యేకంగా మా దేశాలు కనికరించండి. ఇండియాని కనికరించు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మా తెలుగు రాష్ట్రాలను కనికరించండి. మా దేశాన్ని, మా పట్టణాన్ని కనికరించండి. మేము అందరం ప్రార్థన చేయాలి ప్రభు.
మేమందరం కన్నీరు కార్చాలి ప్రభా. మేమందరం మొర్ర పెట్టే బిడ్డలుగా చేయను ఆయన. అయ్యా రిలాక్స్ అవ్వకుండా నాయన విశ్రమింపకుండా తండ్రి కన్నీరు గచ్చి ప్రార్థన చేసే అనుభవాలకు మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి మమ్మల్ని దీవించారు, నీకు వందనాలు. మరలా మేము కలుసుకునే వరకు మీ కృపలో దాచిపెట్టి మహిమ గంట ప్రభువులు మీ ఒక్కరికే ఆరోపిస్తాం. మా ప్రభు అయిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగు చివరికొట్టాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరంతా దీవించబడ్డారని నేను అనుకుంటున్నాను. మీరు పొందుకున్న ఆశీర్వాదాలు నాకు తెలియజేయండి. నా పర్సనల్ ఇన్బాక్స్లోకి రండి. నా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు. ఫోన్ చేసి షేర్ చేసుకోండి మీ అవసరతలు. దేవుడి మీ జీవితంలో చేసిన కార్యాలు నాతో షేర్ చేసుకోండి. మీతో కలిసి నేను కూడా ప్రభువుని స్తుతిస్తాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు, మనందరికీ తోడైండి నడిపించును గాక. రేపు మళ్ళా సాయంకాలం ఎగ్జాక్ట్ 7 o'clock మనం కలుసుకుంటాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.